నమస్కారం. కంబరామాయణం అయోధ్యకాండం ప్రారంభం. సమున్నతమైన భద్రగజమునికి సమస్త రాజలాంఛనాలు వెంటరాగా దేవేంద్రుని వలె ప్రకాశిస్తూ తన మంత్రాంగ మందిరంలోకి అడుగుపెట్టాడు దశరథ మహారాజు. తేరిపార చూడలేని బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతూ చక్రవర్తిని కూడా శాసించగల వశిష్ఠ మహర్షి అప్పటికే అక్కడకు వచ్చి ఉన్నారు. అమిత మేధాసంపన్నులు, సకల విద్యాపారంగతులు అయిన మంత్రిగణము అక్కడకు చక్రవర్తి రావడంతోనే లేచి నిలబడి అభివాదం చేశారు. చక్రవర్తి సింహాసనం మీద ఆసీనుడైన తరువాత వారంతా తమ తమ ఆసనాలలో కూర్చున్నారు. ఆ సచివులందరూ మచ్చలేని సచ్చీలురు. వారు మనస వాచ కర్మణ తాము ధర్మము అని తెలుసుకున్న విషయాన్ని చక్రవర్తికి నిర్భయంగా నివేదించగల సమర్థులు. తాము చెప్పినందువలన చక్రవర్తికి కోపం వస్తుందనో, తమ ఉద్యోగం ఊడుతుందనో, ప్రాణాలు కోల్పోతామనో జంకు గొంకు అణుమాత్రము లేనివారు. భూత భవిష్యద్వర్తమాన కాలాలు తెలిసినవారు. గతాన్ని తెలిసినవారై వర్తమానంలో విజ్ఞత కలిగి భవిష్యత్తును సరిగ్గా అంచనా వేయగల మేధాసంపన్నులు వారందరూ. తమ హృదయాన్ని దాపరికం లేకుండా తమ చక్రవర్తి ముందు పరుపగల నిజాయతీపరులు వారు. మనుజుడి నాడి పరీక్షించి రోగమెక్కడో చెప్పగల నైపుణ్యం గల వైద్యుల వలె తమ రాజ్యంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో క్షణంలో పసిగట్టగల ప్రావీణ్యులు కాగల ఒక గొప్ప కార్యం కోసం వారంతా అక్కడ సమావేశమైనారు. అందరినీ ఒక్కసారి చూసి గొంతు సవరించుకున్నాడు చక్రవర్తి. పాతివ్రత్య ధర్మాన్ని నిష్ఠతో పాటించే గృహిణి వలె రాజధర్మాన్ని పాటిస్తూ ఇన్ని వేల సంవత్సరాలు నేను ఈ రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. మీ అందరి మేధా సంపత్తి, శీల సంపద, సహాయ సహకారాలు ఈ రాజ్యభారం నేను మోసేందుకు ఎంతో తోడ్పాటునందించాయి. అంతులేని కాలం అలాగే మోయడానికి నేను ఆదిశేషుడిని కాను, అష్టదిగ్గజాలలో ఒకడిని కాను. ఇహ అలసిపోయాను. ఎంతో కాలం మోయలేను ఈ భారాన్ని. ప్రజల కష్టసుఖాలు ఆలోచించడంలోనే ఏళ్ళు పూళ్ళు గడిచిపోయాయి. నా గురించి నేను ఆలోచించుకోవలసిన సమయం వచ్చింది ఇప్పుడు. ఇక్ష్వాకు రాజులు వృద్ధాప్యంలో రాజ్యభారాన్ని వారసులపై మోపి తాము అడవులకు వెళ్ళి ఆత్మవిచారంలో కాలం వెళ్లదీసి కాయం పరిత్యజించేవారు. వారి వంశస్థుడనైన నేను అదే బాటలో నడవడం సముచితము అనిపిస్తున్నది. అనుభవించినన్ని రోజులు అనుభవించాను. ఇక ఈ భోగభాగ్యాలు నాకేమాత్రమూ సుఖాన్ని ఇవ్వలేవు. ఈ ముసలిరాజు ఇంకా రాజ్యాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నాడెందుకు? జ్యేష్ఠపుత్రుడికి పట్టాభిషేకం చేయవచ్చు కదా అని జనులు అనుకొనకముందే రాముడికి పట్టాభిషేకం చేయాలని సంకల్పించుకున్నాను. రాముడి చేతిలో రాజ్యాన్నుంచి, రాచనగరు నుంచి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుందామని అనుకుంటున్నాను. మీరేమంటారు అని మంత్రిమండలిని ఉద్దేశించి పలికాడు దశరథుడు. అందరు మంత్రుల అభిప్రాయాలను క్రోడీకరించి వశిష్ఠుడు ఇలా అన్నారు. రాజా, రాముడు నీ ఒక్కడికే కాదు, సర్వ ప్రాణికోటికి మనోహరుడు. రాముడి వంటి కొడుకు అంతకు ముందు ఇక్ష్వాకులలో ఎవరికీ లేడు, ఇక ముందు ఉండడు. పండితుడైనా, పామరుడైనా, స్త్రీలైనా, పురుషులైనా తాము త్రావే నీటి కన్నా, తాము పీల్చే గాలి కన్నా, తమ ప్రాణం కన్నా రాముడినే ఎక్కువ ప్రేమిస్తారు అని పలికిన వశిష్ఠుడి మాటలకు దశరథుడు ఉప్పొంగిపోయాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.